హాయ్ గైస్. మీరు కొత్తగా ఛానల్ పెట్టారా? అయితే మీకు ఈ టిప్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. ఇవేంటంటే బేసిక్ టిప్స్ అనమాట. కొత్తగా ఛానల్ పెట్టేవాళ్ళు మెయిన్ ముందుగా పాటించాల్సిన కొన్ని టిప్స్ మాత్రం ఈ వీడియోలో చెప్తాను. వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మాలాంటి క్రియేటర్స్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఖచ్చితంగా లైక్ అయితే కొట్టండి అబ్బా. సో ఇంకెందుకు లేదు, వీడియోకి అయితే వెళ్ళిపోదాం. బెస్ట్ టిప్స్ అయితే నేనైతే తీసుకొచ్చాను. సో ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఛానల్ పెట్టే ముందు ఏ టాపిక్ మీద చేస్తున్నారు, ఏ కేటగిరీ మీద చేస్తున్నారు, వ్లాగ్స్ చేస్తున్నారా, లేదా కామెడీ చేస్తున్నారా, లేదా కుకింగ్ చేస్తున్నారా, దేని మీద చేస్తున్నారు అనే ఒక అవగాహన తెచ్చుకొని ఛానల్ అనేది ఓపెన్ చేయండి. మీ టాలెంట్ ఏంటి, మీరు దేని మీద చేస్తున్నారు, ఒక్క దాని మీదే స్టిక్ ఆన్ అయి ఉండాలి. మీరు ఒక్క దాని మీదే స్టిక్ ఆన్ అయి ఉండాలన్నమాట. మీకు ఏదైతే మీకు ఎక్కువ క్యాపబిలిటీ ఉంటుందో దాని మీద మీరు స్టిక్ ఆన్ అయి ఉండాలి. అండ్ ఇంకొకటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ అంటే ఏంటో చెప్తా. ఇప్పుడు నేను మేడ మీద చేస్తున్నాను. చుట్టుపక్కల దగ్గర ఒక 50 నుండి 100 హౌసెస్ ఉన్నాయి. అందరూ ఇటువైపు చూస్తుంటారు. బట్ మన పని మనం చేసుకుంటూ వెళ్ళడమే యూట్యూబర్ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనమాట. మీరు అవన్నీ పట్టించుకోకుండా ఎప్పుడైతే కాన్ఫిడెన్స్గా మాట్లాడగలుగుతారో ఆ రోజు మాత్రమే మీరు యూట్యూబ్లో సక్సెస్ అవుతారు. అండ్ మేజర్గా మీరు పెట్టే ఛానల్ నేమ్ కూడా యూనిక్గా ఉండాలన్నమాట. అంటే రేపొద్దున ఫ్యూచర్లో ఒక ఛానల్ ఎవరికైనా చెప్పినప్పుడు సర్చ్లో వచ్చేలా ఉండాలి అండ్ యూనిక్గా ఉండాలి నేమ్ అయితే. అండ్ ఎవరికైనా చెప్పినప్పుడు ఈజీగా ఉండాలి, వాళ్ళు కూడా టైప్ చేయడానికి చాలా ఈజీగా ఉండాలి. చాలామంది ఏంటంటే స్పేస్ లేకుండా కొట్టండి, లేదు అంటే ఇలా కొట్టండి అలా కొట్టండి అని చెప్పకూడదు. మనం నోటుతో చెప్పామనుకోండి, ఇప్పుడు వంశీ టెక్ వరల్డ్ అని చెప్తాను నేను, సో వాళ్ళు వంశీ టెక్ వరల్డ్ అని కొడతారు. సో సింపుల్గా వస్తుంది, ఎలా కొట్టినా నా ఛానల్ వస్తుంది. దానికి చేయాల్సిన మేజర్ టిప్స్ వచ్చి మనం కీవర్డ్స్ పెట్టుకోవాలన్నమాట. ఛానల్ కీవర్డ్స్ అని ఉంటాయి. ఇక్కడ నేను ఇమేజ్ వేస్తాను చూడండి. ఛానల్ కీవర్డ్స్లో మీ ఛానల్ నేమ్ అనేది పెట్టుకుంటే వస్తుంది. అదేవిధంగా మీ వీడియో కింద డిస్క్రిప్షన్ కింద ట్యాగ్స్లోని అండ్ అదేవిధంగా అబౌట్ సెక్షన్లో కూడా మీ ఛానల్ నేమ్ ఉండాలి. అలాంటప్పుడు ఏంటంటే యూట్యూబ్ ఆప్టిమైజ్ చేసుకొని మీ ఛానల్ సర్చ్లో వచ్చే అవకాశం 100కి 99% అయితే ఉంటుంది అనమాట. కొత్తగా వచ్చేవాళ్ళు మేజర్ టిప్స్ వచ్చి తమ్లైన్ ఒకటి బాగుండాలి, కంటెంట్ బాగుండాలి, టైటిల్ బాగుండాలి. మెయిన్ ఇవేనమాట. ముందుగా ఒక వీడియో హోమ్ పేజ్లో కనిపించిందనంటే టైటిల్ తమ్లైన్ మెయిన్ అనమాట. అవే కనిపిస్తాయి. అవి బాగుంటేనే ఓపెన్ చేస్తారు, లేకపోతే ఓపెన్ చేయరు. ఓపెన్ చేసినాక కంటెంట్ అనేది కంపల్సరీ బాగుండి తీరాలి. అప్పుడు మాత్రం అది కంటిన్యూ చేస్తారు. కంటిన్యూ చేయకపోతే వ్యూస్ రావు. చాలామంది అంటున్నారు వ్యూస్ రావట్లేదు, ఫ్రీజ్ అయిపోయి అని కాదు. ఫ్రీజ్ అయిపోవడం కాదు, మీ తమ్లైన్ బాగోలేదు అండ్ టైటిల్ బాగోలేదు, అక్కడితో ఎవరు ఓపెన్ చేయట్లేదు అన్నమాట. మీ వీడియోస్ పెద్ద ఇంట్రెస్ట్ లేవు మీ వీడియోస్, సో అందుకు ఎవరు చూడట్లేదు. ఇంట్రెస్ట్ని పెంచుకోవాలన్నమాట. అంటే లైక్ ఆ టాపిక్ ఎవరికైనా ఇంట్రెస్ట్, ఈ వీడియో కొంతమంది ఓపెన్ చేస్తారంటే వాళ్ళకి టాపిక్ మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఓపెన్ చేస్తారు. ఇప్పుడు నేను చెప్పే వే ఆఫ్ టాకింగ్, వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చకపోతే స్కిప్ చేసి వెళ్ళిపోతారు. సో అదనమాట మెయిన్ మీరు నేర్చుకోవాల్సింది. వీడియో ఎలా తీయాలి, వీడియో తమ్లైన్ ఎలా పెట్టుకోవాలి, అండ్ టైటిల్ ఎలా పెట్టుకోవాలి, అండ్ అదేవిధంగా వీడియో ఎలా చేయాలి, కంటెంట్ ఎలా ఉండాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చెప్తాను. ఎలా చేయాలనేది కూడా, కంటెంట్ ఎలా బాగుండేలా చేసుకోవాలనేది కూడా. అండ్ మీరు ఏ ఛానల్ పెడుతున్నారో చూసుకొని ఆ కేటగిరీలో టాప్ యూట్యూబర్స్ ఏవైతే వీడియోస్ చేస్తున్నారో అటువంటి రిలేటెడ్ కంటెంట్ మ్యాక్సిమం చేయడానికి ట్రై చేయండి. అప్పుడు వాళ్ళ కింద సజెషన్స్లో మీ వీడియోస్ వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు మీ వీడియోస్ నచ్చితే వాళ్ళ సబ్స్క్రైబర్స్ మీకు సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశం చాలానే ఉంది. అండ్ ఇంకొకటి, వాళ్ళ కంటెంట్ ఏదైతే ఉందో అది మన స్టైల్లో చెప్పుకున్న ప్రాబ్లం ఏం లేదు. బట్ వాళ్ళ వీడియోస్ తెచ్చి మనం అప్లోడ్ చేయడం వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది అనమాట. అదైతే గుర్తుంచుకోండి. మీ ఓన్ కంటెంట్ అయి ఉండాలి, కాకపోతే టాపిక్ వేరైనా ప్రాబ్లం ఏం లేదు. ఆ వీడియో ఫుటేజ్ ఇప్పుడే చూసుకున్నాను. అయితే ఇది నేను ఎక్స్పోజర్ అనేది లాక్ చేయడం వల్ల అది ఇలా అయ్యింది. సారీ ఫర్ దట్. ఇన్ఫర్మేషన్ అయితే తీసుకోండి. వీడియో క్వాలిటీ పక్కన పెడితే, ఎందుకంటే నేను మొబైల్లో తీస్తున్నాను ఈ మధ్య. నా కెమెరా తీయాలి, వీడియో తీయాలంటే నాకు టైం చాలట్లేదు అనమాట. అందుకే అండ్ కొంచెం ఇలా అయ్యింది. సో సారీ ఫర్ దట్. అండ్ అదేవిధంగా మీరు చేసే వీడియోస్ ఏదైతే ఉన్నాయో కంటెంట్ బాగుంటేనే మీకు సబ్స్క్రైబర్స్ అనేది వస్తారనమాట. తమ్లైన్ మెయిన్, టైటిల్ మెయిన్, ఇవైతే గమనించుకోండి. నేను నెక్స్ట్ వీడియోలో కంప్లీట్గా వాటి డీటెయిల్స్ కూడా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మెయిన్లీ ఇవైతే చూసుకోండి, ఖచ్చితంగా మీకు యూజ్ అవుతాయి ఈ టిప్స్ అయితే. అండ్ ఛానల్ పెట్టేటప్పుడు కూడా మీరు ఆలోచించుకోవాలి, రెగ్యులర్గా కంటెంట్ పెడతామా, లేదా వీక్లీ పెడతామా, రోజుకోటి పెడతామా, మంత్ కోటి పెడతామా అని ఆలోచించుకోండి. మంత్ కోటి పెట్టారంటే సక్సెస్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ.
మీరు ఎన్ని ఎక్కువ వీడియోలు పెట్టగలిస్తే అంత త్వరగా సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలా అని రోజుకి ఒకటి పెట్టమని నేను చెప్పట్లేదు, కానీ 2 రోజులకు ఒక వీడియో అయినా పెట్టండి. ఒక వీడియో రీచ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి మీరు రోజుకు ఒకటి పెట్టినా సంతోషమే. కాకపోతే 24 hours గ్యాప్ ఉండాలి ప్రతి వీడియోకి. అప్పుడు మాత్రమే ఆ వీడియో ఆడియన్స్లోకి వెళ్తుంది అనమాట. నేనైతే కొన్ని వీడియోస్ ఏంటంటే 2 డేస్కి ఒకటి 3 డేస్కి ఒకటి అలా పోస్ట్ చేస్తాను. ఎందుకంటే పాత వీడియో రీచ్ వస్తుంది అనమాట. అలా అని ఇర్రెగ్యులర్గా పెట్టట్లేదు. 4 డేస్కో 3 డేస్కి ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నాను. దానికి రీజన్ ఏంటంటే పాత వీడియో మరికొందరికి సజెస్ట్ చేస్తుంది అని చెప్పి. సో అదనమాట. సో ఇటువంటి టిప్స్ అయితే మీరు పాటించండి. కంపల్సరీ మీ ఛానల్ అనేది మంచి పొజిషన్కి వెళ్తుంది. మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుంటాను. నేను మీ వంశీ, సైనింగ్ ఆఫ్.